దేవుని ఆలోచనలో ఉన్నటువంటి జనమా, దేవుని పిల్లలారా, ఈ యొక్క రాత్రికాల సమయం ముందు దేవుని ఆలోచన విధానము కొన్ని మాటలుగా మనం 4 మాటలు దేవుని సృష్టికర్త అయిన దేవుని నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట, ఆయన ఆలోచనను మనము నెమరు చేసుకున్నట మనకి ఎంతైనా దీవెన, ధన్యత, ఆశీర్వాదం. కనుక అట్టి స్థితిలోకి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, అటుదైన కృప, దయా, కనికరము, దయ, దాక్షిణ్యముడు ప్రతి బిడ్డ మీద దేవుడు ఉంచునుగాక. చేరవచ్చిన ఉంచున్న అందరికీ ప్రభు పేరట మరియు హృదయపూర్వక వందనాలండి. గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం మనము మరొకసారి మాట చదువుకున్నామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నాయందు విశ్వాసువై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిమయ అనేవాడు మీ మధ్యలో చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సాతాను శక్తిని ఎంత అని దేవుడు మనకు ఈ యొక్క జీవ గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. ప్రియ దేవుని సంఘం, ఈ యొక్క సాతాను గాడు ఈ లోకంలో వాని సింహాసనము అంటూ స్థలం, వాని సింహాసనం అనబడిన స్థలం అంటూ లేకుండా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా వాని పనే జరుగుతుంది, వాని పనికి ఎక్కువ వాని పనే జరుగుతూ వస్తుంది. ప్రియ దేవుని సంగమ, ఎందుకంటే అంతే, ఈ లోకము అలాగా అలవాటు పడిపోయింది వానికి, ఈ అపవాది గారికి ఈ లోకము అలాగో అలవాటు పడింది. ఎందుకంటే వానిదే నడుస్తుంది. వాడి రంగురంగుల లోకంలో ఎన్ని రకాలైన ప్రయుక్తులతో వాడు అగుపడి వాడు మొదటి నుండి అంట నరహంతకుడు అంట. వాడు దేవుడు వాయించినటువంటి మాట, వాడు మొదట నుండి నరహంతకుడు. వాడు ఎంతోమంది ఆత్మలను నరకము వైపుకు మళ్లించిన నరహంతకుడు వాడు అని జీవగ్రంథంలో దేవుడు రాయిస్తూ వచ్చినాడు. ప్రియ దేవుని సంగమా, కనుక వాడు లేనటువంటి స్థలమే లేదు. వాని సింహాసనము అంతలెక్కన కూడా ప్రబలైపోతూ ఉంది. సాతాను గాని సింహాసనం అది చెప్పకనే మనకు కనబడుతూ ఉంటుంది. ప్రతి సందు గొంతుల్లో ఎక్కడ చూసినా వానిదే రాజ్యం, వానిదే హవా. వాడు రాజకీయం మొదలుకొని ప్రతి దాంట్లో వారి కుయుక్తులు, వారి మంత్రతంత్రములు, వారి శక్తి కనపడుతూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమం, కనుక దేవుడు అదే మాట ఇక్కడ తెలియపరుస్తూ, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. సాతానుగాడు ఉండే స్థలంలో నీవు ఉన్నావు. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, వాడు లేని స్థలం అంటూ లేదు. జాగ్రత్త సుమి, నీ సృష్టికర్త అయిన దేవుని బాల్యము నుండే స్మరణకు తెచ్చుకో అని మనకు బాల్యము నుండే దేవుని స్మరణ తెచ్చుకోవాలి. బాల్యం నుండి అలవాటు చేసుకోవాలి. లేకుంటే వాడు ఈ సాతాను గారు చాలా పవర్ఫుల్ అన్నమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్. వానికి లొంగని వాడు లేడు, అంత పవర్ఫుల్ వాడు. నీ పెద్ద ఏ సేవకుడు కానీ ఏదో ఒకసారి వాడిని పడేస్తాడు. వాడు ఏ రకం చేతనైనా పడేసి ఆత్మలను నరహంతకుడు వాడు. కనుక వాటితో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. దేవుని వాక్యంతో మనం డీల్ చేస్తే మనం చేయలేము. దేవుని పరిశుద్ధ ఆత్మ, దేవుని శక్తి కార్యం జరిగితే కానీ వారిని జయించలేము. ప్రియ దేవుని సంఘం, అంత క్రూరమైన నిజంగా మృగం వాడు. అందుకే వాడు కనపడని స్థలం లేదు, వాడి సింహాసనం లేనటువంటి స్థలం లేదు.
ఆ, అటువంటి వా అటువంటి సాతాను గారి మధ్యలో నీవు బ్రతుకుతున్నావు. నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, జాగ్రత్త. నా వాక్కుల ద్వారా, నా నోటి పలుకుల ద్వారా సాతాని కూయ కుతంత్రములు, వారి మంత్రతంత్రములు పసిగట్టగలిగిన శక్తి నీవు పొందుకోవాలి నా కుమారుడా, కుమార్తె అని దేవుడు వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, అదే ఇక్కడ వ్రాయిస్తున్నటువంటి మాట. సాతాను గాని స్థలంలో కాపురమున్నానని నేను నాకు తెలుసు. ఏబు జీవితము దేవునికి తెలుసు. సాతాను గానితోనే దేవుడు ఛాలెంజ్ చేసి పంపించినాడు. సాతాను లేని ప్రదేశం ఎక్కడుంది? వాడు పరలోక రాజ్యం కూడా డైరెక్ట్గా వెళ్ళగలుగుతాడు. ఎందుకు? ఎలా వెళ్ళగలుగుతాడు? ఒకప్పుడు వాడు అక్కడ ఉన్నవాడే, ఒకప్పుడు వాడు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వాడే. దేవుని అమితమైన భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కొనియాడుతున్నటువంటి కెరూబు నక్షత్రము, మంచి జ్ఞానం కలిగినటువంటి వాడే. కానీ వారికి దేవుడు అంటే అంత అసహ్యం ఏర్పడింది. ఏంది ఆయన దేవుడు? నేను జరిపించలేకుంటే అసలు ఆయన పూజింపబడలేడు, కొనియాడబడలేడు, స్తోత్రము చెల్లింపబడదు ఆయనకు. నా వల్లనే కదా ఇంత ఘనత ఆయనకు. నేను ఆయన కంటే పెద్దగా పొందునని ఎప్పుడైతే గర్వపు ఆలోచన ఆ యొక్క సాతానికి వచ్చిందో, అప్పుడు ఆలోచన వచ్చిందంటే అప్పుడు పడదోయబడినటువంటి కెరూబు, పరలోక రాజ్యం బాగా ఎరిగినటువంటి కెరూబు ఈ సాతాను గాడు. అందుకే వాడు ప్రభు గ్రంథంలో అక్కడక్కడ వ్రాయిస్తూ వచ్చినటువంటి మాట, సాతాన ఏమి వస్తువి ఇక్కడే పని నీకంటే, ఏదో ఒకప్పట్లో నిన్ను స్తుతించే బిడ్డగా ఉన్నాను, అలా సృష్టికర్తను చూస్తామని అటు ఇటు తిరుగుతూ ఇటు వచ్చానులే అని అంటాడు. సరే వచ్చి సచ్చింది. కానీ ఏబు సంగతి వింటివా? చేతనైతే అతన్ని పడేసుకో, నా నుండి దూరం చేసుకొని ఛాలెంజ్ విసిరి మరి పంపిస్తే ఏది చేయలేకపోయినాడు ఈ సాతాను గాడు. ఎందుకంటే ఏబుకు సాతాను గాడి కూయ కుతంత్రములు, మంత్రతంత్రములన్నీ బాగా ఎరిగినటువంటి వాడు కనుక వాని మంత్రములని ఏది పని చేయలేదు. మరణమునకు అప్పచెప్పుపోతున్నా కూడా ఏబు వాని తంత్రములను ఎరిగినవాడు, బైబిల్ బాగా చదివినవాడు, ధర్మశాస్త్రం బాగా పఠించినవాడు, దేవుడిని బాగా నమ్మినవాడు, విశ్వాసి, నిరీక్షణ కలిగినవాడు. ఆస్తి అంతస్తు మీద కాదు, పనివారి మీద, పశువుల మీద, ఆస్తి మీద కాదు. ఆయన మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకటంలో ముందంజు ఉన్నటువంటి యోబు ఆయన. కనుక దేవుని కాడనే సాక్ష్యం పొందుకొని అబూజు దేశంలో అతను వంటివాడు లేడు. ఎందుకనగా అతడు చెడుతనమును అసహించుకున్నట్టు వ్యక్తి. అతను వంటివాడు లేడు, అతను నీతిపరుడని దేవుడే ఒక సర్టిఫికెట్ ఇచ్చి సాతాను గాని పురిగలిపి పంపించినా కూడా సాతాను గాని ఏమి చేయలేకపోయినాడు. అది సాతాను గాని కూయ మంత్ర తంత్రములు ఎరిగిన వారుగా ఉండాలని దేవుడు తెలుపుతున్నటువంటి జ్ఞానము. ప్రియ దేవుని సంగమ, అందుకే భక్తుడు గ్రంథంలో వ్రాయిస్తూ, మీరు సాతాను గారి తంత్రములు ఎరుగునటువంటి వారు కాదు అని వ్రాయిస్తూ వచ్చినాడు. అంటే వాని తంత్రములని ఎరిగినా కూడా మళ్ళీ వాడిని ధనము చేతనో ఏదో ఒక దాని చేత వాడు లొంగ తీసుకొని మళ్ళీ పాపపు అడుగులేకి, ఆత్మీయతలో ముందుకెళ్తున్నా మళ్ళీ వాడు కాలు పట్టుకొని మళ్ళీ వాడు పాపంలోకి లాగగలిగిన శక్తిమంతుడు వాడు. పాపం అంత పాపాత్ముడు. అందుకే వాడు చాలా ఆత్మలను చంపగలుగుతూ వచ్చినాడు అపవాదిగాడు. చూడండి ప్రియ దేవుని సంగమ, ఇంకా కొన్ని మాటలు మనం పరిశీలిద్దాం ఈ అపవాది గురించి. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకున్నామండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోక అధికారి బయటకు త్రోసివేయబడును.
చూడండి, తీర్పు జరుగుతుంది. వాడికి రాజకీయంలో కూడా వాని హావానే నడుస్తూ ఉంటుంది. రాజకీయంలో కూడా అంత వానిది. అలా ఉంటుంది. సాతాను కానీ పోయే కుతంత్రములు వానికి పడనటువంటి వాడు, వానికి లొంగనటువంటి మనిషి లేనే లేడు. ప్రియ దేవుని సంగమా, అంతలా వాడు కుయుక్తిగా ఉంటాడు. అంత జ్ఞానం కలిగిన వాడు సాతాను. క్షణంలో మనం పాపంలో పడేయగలిగిన శక్తి కలిగిన వాడు సాతాను. కానీ ప్రియ దేవుని సంగమా, దేవుని ఆలోచన ఒలులో లేక మనసులో హృదయంలో ఉన్నట్లయితే వాని తప్పులు ఉడకుండా పోతాయి. ఎందుకంటే దేవుడు ఆ శక్తిని, ఆ బలము, ఆ జ్ఞానము, ఆ ఆత్మీయమైనటువంటి ఆహారమైన వాక్యాన్ని హృదయంలో పెడతాడు. కనుక వాని కుతంత్రములు, మంత్రతంత్రములన్నీ మనకు తెలిసిపోతాయి. అప్పుడు ఏపులాగా ఆలోచనలోకి వస్తాం. చూడండి, చాలామంది నిజంగా మరణాలు అవుతున్నా భయపడలే. ఆస్తిపాస్తులు ఏదో ఇక్కడ గాలిలేసి ఇక్కడ పశు సంపద అంతా నాశనం అయింది, ఇక్కడ నీ కుటుంబం అంతా చనిపోయిండ్రు, చెప్పనీకి నేను ఒక్కడిని ఉన్నాను అని ఎన్ని కుయుక్తులు పడినా, ఎంత పెట్టినా, బాడీ అంతా శరీరం అంతా మరణం వరకు అప్పచెప్పనీకి సాతానుగాడు అంత కుతంత్రములు చేసిన చిల్ల పెగ్గుతో ఆ పుల్లు పీక్కుంటూ ఆయన ఏ ఒక్క మాట చేతనో దేవుణ్ణి దూషించలేదు. నోటి మాటతో కూడా దేవుణ్ణి పాపంగా మాట్లాడలేదంట. చివరికి తన భార్య కూడా దేవుణ్ణి దూషించి చచ్చిపోరా నాయన అని చెప్పినప్పుడు ఆయన ఒక మూర్ఖురాలిని మాట్లాడినట్టు మాట్లాడకు. ఒక మూర్ఖురాలి వలె, నువ్వు మూర్ఖురాలి కాదు, ఒక మూర్ఖురాలి మాదిరి మాట్లాడుతున్నావు అలా మాట్లాడక. అప్పుడు కూడా పాపం మాట్లాడదు. అంతలా సాధారణంగాని వారి ఒడిదుడుకులు, వారి కుతంత్రములన్నీ తెలిసిన వాడు. అలాగా ఉండమని దేవుడు ప్రతి మనిషికి హెచ్చరిస్తూ, బుద్ధి చెప్తూ, గద్దిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. చూడండి, సంఘాలలో మనము ఎక్కడైనా కూడా వాక్యం ద్వారా గద్దిస్తుంటారు. కొంతమంది జీవితాలు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు, లోకంతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు దేవుడు సేవకుల ద్వారానో లేక సువార్థికుల ద్వారానో దైవజనుల ద్వారానో గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడిన వాడు ధన్యుడు. లోబడినటువంటి వాడు చెప్పినటువంటి వారి మీద అది వినకపోగా వారి మీద కోపం తెచ్చుకుంటాడు. ప్రేమ కలిగిన వాడంట గాయం చేసేనా మేలు చేస్తాడంట. ప్రేమ లేని వాడు దుర్మార్గుడు, సాతానుగాడు. వాడు ఎంతో రంగురంగుల లోకంలో తీయనైన మాటలు చెప్పి వారి జీవితాన్ని నాశనం చేసి పాతాళానికి నడిపించే అవకాశం చేస్తాడు ఈ సాతానుగాడు. వారి మాటలు తీయ మాటలు కదా, అవి వింటారు. కానీ దేవుడు చెప్పే లేక దైవజనుడు చెప్పే మంచి మాటలు ఎవరికి అక్కర్లేదు, వినరు. కానీ అవి విని వారి ప్రకారం నడుచుకున్నట్లయితే ఆ సాతాను కానీ ప్రతి ఆలోచన విధానాన్ని మనం గుర్తించగలిగితే మనము యోబు గారి వలె ప్రతిదానిని తిరిగి తిప్పి కొట్టగలిగే సామర్థ్యం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇవ్వగలుగుతూ వస్తాడు. దేవుడి సంగతి చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం ఒక మాట మనము చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. అయితే తొయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. సాతానుగాడు సామాన్యుడు కాదు. సాతానుగాడి గూఢమైన సంగతులన్నీ సామాన్యమైనటివి కాదు. జాగ్రత్త సుమా, నేను తిరిగి వస్తానని చెప్పాను కదా, అంతవరకు నా వాక్యముతో ఆ వాక్యంతో కట్టబడండి, దిద్దబడండి, ఓపిక కలిగి ఉండండి. మీ
మీద నేను భారం అయితే పెట్టను కానీ సుమా, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని పేతురు ఒక ప్రాంతంలో వెళ్తుండగా ఒక అవిటివాడు లేక వ్యాధితో బాధపడుతున్నటువంటి వాడు డబ్బులు అడగక అతను ఏమంటాడంటే, నా దగ్గర అయితే ఏమీ లేదు కానీ నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తానని అతని రోగము మారిపోయేలా, లేదా పక్షపాతంతోనో అతను వ్యాధితో బాధపడుతుంటే ఆ వ్యాధిని ప్రార్థన చేసి నయం చేస్తే, నా దగ్గర అయితే ఇప్పుడు డబ్బు లేదు, నాకు కలిగింది నీకు ఇస్తానని ప్రార్థన చేసి అతని జబ్బును నయం చేస్తూ వచ్చినప్పుడు చూడండి, కలిగినది అది. వారి దగ్గర డబ్బులైతే లేదు, దేవుని శక్తిని పొందుకొని స్వస్థత ఇవ్వగలిగిన పరిస్థితిలో ఆయన ఉండగలుగుతూ వచ్చినాడు. స్వస్థత ఇవ్వగలిగిన స్థితిలో ఉండగలుగుతుంది. డబ్బులైతే లేదు కానీ స్వస్థత ఇచ్చే పరిశుద్ధాత్మను పొందుకున్న జ్ఞానాన్ని ఆయన పొందుకుంటూ వచ్చినాడు. ఆ డబ్బులు ఏముంది, కొంచెం నుంచే ఖర్చు పెట్టుకుంటాడు, అయిపోతుంది. స్వస్థత దొరుకుతుందా? కనుక ఇక్కడ కూడా నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని మీరు నమ్మి విశ్వసించి నిరీక్షించి రక్షణ పొందుకున్న దాని ఆ రక్షణకు కారణభూతుడైన దేవుని ఆలోచన విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోని వదలకండి నా ప్రియ కుమార్తె కుమారులారా అంటూ దేవుడు బయలుపరుస్తూ, వాక్యం ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని సంఘం. కనుక మనకు కలిగి ఉన్నది కొంచెమైనను ఎక్కువైనను కొద్ది అయినను కలిగి ఉన్న విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకొనకూడదు. గట్టిగా ఆ విశ్వాసాన్ని, ఆ నిరీక్షణను పట్టుకొని ఉన్నారు. అబ్రహాముకు ఎంతో ఆస్తి ఉంది, కానీ గుడారాలలో ఉంటూ ఆయన ఏం చేసినాడంటే దేవుని నిలువరమైన పట్టణం కొరకు ఆశ కలుగుతూ వచ్చినాడు. ఆయన పెద్ద పెద్ద మేడలు మిద్దెలు కట్టించుకోలేదు, గుడారాలలో ఉంటూ దేవుని నిరీక్షణ కలిగిన నీతి వైపు ఎదురు చూస్తూ వచ్చినాడు. ఎప్పుడు నేను ఈ లోకములో దేవుడిచ్చిన ఆయుస్సును పూర్తి చేసుకొని పరదేశనైన నేను దేవుని యొద్దకు చేరుకున్నాను ఆలోచనలో ఉన్నాడు. కానీ నా దగ్గర ధనం ఉంది, డబ్బు ఉంది, మంచి ఇల్లు బంగళా చేసుకుందామనే ఆలోచన అబ్రహాముకు లేనే లేదు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుడు అదే చెప్తున్నాడు. మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే ఆయన మనకి ఏది అక్కరో అది అన్నీ ఎరిగినటువంటి వాడు మన కన్నతండ్రి. ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో కూడా తెలిసినటువంటి వాడు మన కన్నతండ్రి. చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కొంటానంటే ఒక 100, 10, 200 అయితే ఇవ్వరు. వాళ్ళ కెపాసిటీ ఎంత? 5 రూపాయలు లేదా 10 రూపాయలు. అంతకు మించి తండ్రి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే వాడు దాని విలువ తెలియదు, దాన్ని పాడు చేసుకుంటాడు, అనారోగ్యం తెచ్చిపెట్టుకుంటాడు, విలువ తెలియక అంతా ముగించుకుంటాడు. అందుకే ఎంత ఇవ్వాలో అంత ప్రేమ చూపించి కొంచెం ఇస్తాడు. 200, 500 అంటే ఇవ్వడు తండ్రి. అలాగా మనము ఎంత అడుగుతామో అది పూర్తిగా దేవుడు ఇవ్వడు. ఎందుకంటే దేవుడు ఎంత ఇవ్వాలో ఎంత ఇవ్వకూడదో తెలిసినటువంటి వాడు మన పరమందు ఉన్నటువంటి కన్నతండ్రి. కనుక మనము ఆయన ఇచ్చినది మనము కలిగి ఉన్నది గట్టిగా పట్టుకొని ఉండండి. నేను వచ్చే వరకు అన్న ఆ మాటను మనము గట్టిగా మనం పట్టుకొని నిరీక్షణ కలిగిన వారమై, నిరీక్షణ కలిగి ఓర్పుతో శ్రద్ధాశక్తులతో దేవుని వాక్యాన్ని మనము విన్నదాని ప్రకారం నడుచుకోగలిగిన ఆ జ్ఞాన బుద్ధి వివేచన మన పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా పొందుకొని కుమారుని ఆలోచన, తండ్రి ఆలోచన మనము గౌరవిస్తూ మనము ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమం, చూడండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనము మాట మనము పరిశీలిద్దామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుకునని తెలుసుకున్నట్లు చేసేదను. ఈ అపవాదిగాడు
వాడు రాజకీయంలోనే కాదు, ప్రతి చోట ఉంటాడు. వాడు మందిరంలో కూడా ఉంటాడు. మందిరంలో కూడా, ఆ భక్తులలో కూడా ఉంటాడు. ఒక్కొక్కరు చక్కగా ఆదివారమే అనుకుందాము, లేదా వేరే సభలే అనుకుందాము, ఎవరో చక్కగా రెడీ అయిపోతారు. పోయినా నుంచి ఏం చేస్తారు, ఆ ఫ్యాన్ కింద కూర్చొని ఆ కుర్చీలో కూర్చుంటే గురక పెట్టి నిద్రపోతుంటారు. గురక పెట్టి నిద్రపోతుంటారు. కానీ దేవుని వాక్యం బాగా వినాలనే పోతాడు. ఆ ఫ్యాన్ వేసి ఆ కుర్చీలో కూర్చుంటే చల్లగా నిద్రపోతారు. ఆడవాళ్ళకైతే ఇంకా మంచి అవకాశం వాళ్ళకి. అదేంటంటే వాళ్ళు ముసుగేసుకుంటారు. పక్కన వాళ్ళకి తెలియదు, చెప్పేవారికి తెలియదు. చక్కగా నిద్రే, గొరకొక్కటి రాకుండా చూసుకుంటే చాలు. వాళ్ళకి ఇంకా బాగా మంచి అవకాశం. ఇలాగో వాడు లేని, సాధారణంగా లేని స్థలమే లేదంట. కనుక వాడు దేవుని సమాజం మందిరాలలో కూడా వాడు అపవాదిగాడు వాడి కార్యాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అపవాది క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. కానీ వాని తంత్రంలో ఎనగడి వారమైతే కాముగానే భక్తుడు అన్నట్టు వాని ప్రతి తంత్రం మనము పసిగట్టగలగాలి. అప్పుడే మనము భక్తి సామర్థ్యతలో ముందుకు వెళ్ళగలము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము మాట చదువుకుందామండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగు చేయను. చూడండి, కొంతమంది ప్రతి వాక్యాన్ని తప్పుపడుతూ ఉంటారు. ప్రతి వాక్యాన్ని మంచి దైవ సంబంధమైన వ్యక్తి వచ్చి దేవుని ఆలోచన విధానాన్ని చెప్పినా కూడా వాళ్ళు అంగీకరించరు, నిరాకరిస్తారు. ఎందుకంటే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళే అంటాడు, 4 ఉన్నా కూడా 3. నేను చెప్పిందే సత్యం, నేను చెప్పిందే నిజం అంటాడు. ఇంకెవరు పెద్దవాళ్ళు వచ్చినా కూడా కనీసము నిజమని నమ్మకపోయినా గౌరవించే విధాయకం కూడా అంత నాకు తెలుసు, గర్వం ఉంది. అందుకంటే ఏం చేస్తున్నాడంట, ఈ అపవాది గాడు వారిలో ఏం చేస్తున్నాడని వ్రాయబడుతూ వచ్చిందంటే, దేవుని ప్రకాశము వారి మీద ప్రకాశింపకుండాన్నట్లు ఈ అపవాది గాడంట ఏం చేస్తాడంట, వాళ్ళ కన్నులకు గుడ్డితనాన్ని కలుగజేస్తాడంట. వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తాడు. వాడు మనోనేత్రంలో తెరవకుండా చేస్తాడు అపవాది గాడు. నేను పట్టిన దానికి 3 అంటూ ఉంటాడు. కానీ అవతల వారు ఎంత విభజించి తెలియపరిచిన వాక్యము సత్యాన్ని పట్టుకొని రిఫరెన్స్ తీసి చెప్పిన అర్థం చేసుకునే జ్ఞానము వారికి ఉన్నది. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అపవాది గాడంట వారి కన్నులకు, వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేయడం వల్ల వాడు ఒప్పుకోరు. ఇలాంటి వారు ఉంటారు. కనుక ఇలాంటి వారిలో నుండి కూడా బయటపడగలిగే శక్తి ఒక దేవుని వాక్యానికి, ఆ సాతాను గాని కుతంత్రములు, మంత్రతంత్రములు మనం తెలుసుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘం, వారి ప్రతి ఆలోచన విధానాన్ని నా భక్తురాలు తెలుసుకొని ఉండాలి. అప్పుడుదా ఏవు గారు వలె తిప్పి కొట్టగలరు. చూడు, సమస్తమును పోయిన ప్రాణముగా పోతుంది అనిపించినప్పుడు కూడా ఏవు సహనము కానీ ఓర్పును కానీ ఏమాత్రం తగ్గలేదు. ఎక్కడో ప్రభు మీద గట్టి నమ్మకము, ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన మరణమైనా పర్వాలేదు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. పిల్లల్ని ఇచ్చాడు, మళ్ళీ తీసుకున్నాడు. ఆయన నామమునికే మహిమ కలుగును గాక. నా పరిస్థితి అంతే. నేను దిగంబరిగా వచ్చి తిని, ఏ బట్టలు లేకుండా వచ్చి తిని, ఏ బట్టలు లేకుండా వెళ్తాను. దేవుని సన్నిధిలో ఉండాలనే ఆ ప్రణాళిక గొప్పది, ఆ ప్రత్యక్షత గొప్పది. యోబు గారు ప్రతి మనిషికి
గొప్ప మాదిరి ప్రియ దేవుని సంఘం, ప్రతి విశ్వాసకి గొప్ప మాదిరి. కనుక ఈ మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసిన అపవాదు గాని కుతంత్రములు మనము ఎరిగిన వారమై ఉంటే, మనము వాక్యాన్ని బట్టి ఆ సత్యమైన ఆ నీతి న్యాయం అనిపించిన వాక్యాన్ని అంగీకరించి మనము ఆత్మీయతలో ముందుకు వెళ్ళగలుగుతూ వస్తాం ప్రియ సంఘం, దేవుని సంఘం. చూడండి, కొన్ని మాటలతో మనం ముగించుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. ఇక భక్తుడు రాయిస్తూ తెలియపరుస్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, యోబు వలె ఉండుడి, మీకు విరోధైన అపవాదిగాడు సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుతూ తిరుగుచున్నాడు. అపవాదిగాడు ఎవరిని మింగుదునా, ఆ పాతాళానికి తీసుకొని పోదునా, గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు. మెలకువ కలిగి బుద్ధి కలిగి జాగ్రత్తగా ఉండండి, యోగులాగా ఉండండి. అదే కదా ఏం చెప్పినాడు అపవాదికి, నీ చేతనైతే ఏవును ఎరిగితివా, నీ చేతనైతే అతన్ని నా నుండి, నా భక్తి నుండి దూరం చేసుకో అని పోయి నువ్వు చుట్టూ కంచేసి బాగా ఆస్తి పాస్తులు ఇచ్చినావు, ఏ విధంగా అతన్ని నేను పట్టుకొనగలడు, నాకు కొంచెం శక్తి ఇవ్వు, నాకు ఆ కంచె తీసివేయి, నువ్వు నిన్ను చీకొట్టి నీకు దూరం చేస్తానని పోయినప్పుడు, సరే నీవు కంచె తీయమని అడుగుతున్నావు కదా, అతని ప్రాణము తీయకుండా నీ ఇష్టం వచ్చిన పని చేసుకో, అతని మీద ప్రాణం అయితే తీసే హక్కు నీకు లేదని పంపించినప్పుడు, ప్రాణము తీయంత మరణకరమైన రోగం వచ్చినా కూడా ఏమి చేయలేదు సాతాను కాదు. సాతాను కానీ కూయపుత్రుడు ఎరిగినటువంటి వాడు గొప్ప యోగు కాదు. అలాగే ఉండమంటున్నాడు దేవుడు ఇక్కడ లేఖన భాగంలో. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాదిగాడు వాడు గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. ఎవరిని మింగుతున్నా, ఎవడు దొరుకుతాడా, ఏ యొక్క చిన్న మైనస్సులో దొరకకపోవడానికి ప్రతి దానిలో వాడు వెతుకుతూ వాడు నాశనం చేయనికి, ప్రతి ఆత్మను నాశనం చేయనికి. దేవుడు అంటే విపరీతమైన కోపం. ఒకప్పుడు చక్కగా ఆరాధించేవాడు ఎందుకు ఇంత విపరీతమైన కోపం అంటే, వాడి తల్లి ఈడ్చి కిందికి పడేసినాడు, తనలో కాచిమ్మడు. ఎప్పుడైతే తప్పుడు ఆలోచన పనికి రాదు అని కిందికి పడేసినాడు, అయినప్పటికీ అప్పటికే సుమారుగా దేవదూతలను నాశనం చేసినాడు, ఆత్మలను నాశనం చేసినాడు. ఆ మనసులు అనుకుని నేను దేవుని కంటే పై సింహాసనంలో ఉందని అనుకున్నప్పుడు అప్పటికే చాలా మంది దేవదూతలను వాడు నాశనం చేసి, వాటితో పాటు ఆ సాతాను గానితో పాటు దేవదూతలు కూడా త్రోసివేయబడిన దేవదూతలు, పాపం చేసి ఈ మాట విని నాశనం అయిపోయిన దేవదూతలు కూడా త్రోసివేయబడినారు. అంత క్రూరమైన మృగం వాడు, మహాఘట సర్పం వాడు, గర్వం కలిగినటువంటి వాడు అపవాది. అందుకు దేవుడు అంటే కోపం, పిచ్చి కోపం. కానీ చివరకు ఈ అపవాది కూడా దేవుడిని మెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయనలో నీతి మాత్రమే, సత్యం మాత్రమే ఉండగలిగిన దేవుడు కనుక చివరకు నీవు నిజమైన దేవుడు అంటూ మన తప్పుకొని శిక్ష అనుభవిస్తాడు. ఆ శిక్ష పరిశుద్ధుల కాళ్ళ కింద తొక్కబడుతూ వస్తాడు ఈ అపవాది. పరిశుద్ధుల కాళ్ళ కింద తొక్కబడుతూ వస్తాడు ఈ అపవాది. ప్రతి మనిషి ఆయన రక్షణలోకి వచ్చిన పరిశుద్ధుల కాళ్ళ కింద తొక్కబడుతూ వస్తాడు ఈ యొక్క అపవాది ప్రియ దేవుని సంఘం. కనుక గర్జించు సింహం వలె వాడు వస్తున్నాడు కనుక వానిని బాగా ఎరిగిన వారమై ఉండాలని దేవుడు ఆలోచన తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక ముగించుకున్నాము, 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తనకు యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను
చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. వాడు ఎలాంటి వాడు అంటే సర్పములాగా కుయుక్తి కలిగి మనుషుల్ని తప్పు చేసేలా వాడు చేస్తాడు. అవ్వ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినాడు? అవ్వా బాగున్నావా అని అనలే. కనపడితే అవ్వ సాతాను, ఈ యొక్క సర్పంగా ఉన్నటువంటి సాతాను అవ్వా బాగున్నావా అనలే. ఇది నిజమా అన్నాడు. క్వశ్చన్ మార్క్ వేసి అడిగినాడు. పాపంలో పడేదానికి వాడు ఏం వాడతానంట ఇక్కడ వాయించినాడు చూడండి. వాడు ఎన్నో పన్నాగాలు పడతాడు, యుక్తి వాడతాడు. యుక్తి, తెలివైన మాట చూడండి. బాగున్నావని మొదలు పెట్టాడు. ఒక మనిషి ఎదురు పడినప్పుడు వందనాలు చెప్పుకొని లేక నమస్కారం చెప్పుకొని మాట్లాడతారు. కానీ ఈడు అట్లే, ఈడు డైరెక్ట్ యుక్తిగా పోయి ఇది నిజమా? ఇప్పుడు ఈ లోకంలోనే కానివ్వండి, డైరెక్ట్ కనపడినప్పుడు ఈ మర్యాదపూర్వకమైన మాటలు పక్కన పెడితే ఇది విన్నావా అక్క, ఇది విన్నావా వదినంటే నా వదిన లేక ఆ అక్క అది వినేదాకా ఇంక యాడికి కాదు. అలా చేసినాడు సాతాను. అవ్వ దృష్టిలో కూడా అలాగనే చేసినాడు. ఇది నిజమా, ఇది విన్నావా అని ఆ నుంచి స్టార్ట్ చేసి పండు ఎట్లా పట్ట తినేలాగా చేసి ప్రేమతో పెనిమిటికి కూడా తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి పాపం చేసి ఆ తోటలో నుంచి దేవుని చేత ఈ లూసిపోయేలాగా బయటికి పరలోక రాజ్యం నుండి పంపించబడినాడు. ఈ దేవుని తోటలో నుండి కూడా అది ఒక రకంగా పరలోక రాజ్యమే. ఆ దేవుని తోటలో నుండి కూడా మానవుడు దేవుని ఆజ్ఞ మీరి పాపం ద్వారా ముగ్గురు శపించబడిన వారై, అవ్వ, ఆదాము, సర్పము, ముగ్గురు శపింపబడి ఆ తోట నుండి వెలివేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ పొరపాటున మళ్ళీ చేయి సాచి జీవ వృక్ష ఫలాలు ఒకసారి పెట్టినా నేను. ఇది మంచి చెట్టు తెలవ నుంచి చెట్టు తిన్నారు పొరపాటున. ఇంకా వీరిని అక్కడనే పెడితే జీవ ఫలాలు, జీవ వృక్ష ఫలాలు చెట్టు ఉంది, అది కూడా తింటే నీ వీళ్ళను మరణం కూడా నేను ఆఫ్ చేయలేను అనేసి తొందరగా పంపించేసి అక్కడ ఖడ్గ జ్వాలలు కలిగినటువంటి కెరూబులను ఆయన అక్కడ కావలిగా పెట్టి వీరిని తోట నుండి పంపించేసినాడు. కనుక ప్రియ దేవుని సంగమ, వీళ్ళు ఎలా చేస్తారంట అపవాది గాడు? కుయుక్తి ద్వారా ఏమంటారు, తీపి మాటలతో చేదు నరకానికి పంపించేస్తాడు. వాళ్ళు తీపి మాటలు చెప్పి భయంకరమైన చేదు అరుపులు కేకలు కలిగిన ఆ నిత్య నరకానికి ఈజీగా వారికి తోడుగా ఉండడానికి వానికంటే గట్టిగా అసలుకి పిలుచుకొని పోతుంటాడు. ఇది తెలుసుకొని ఉండాలి అని దేవుడు మనకు చక్కగా జీవ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా మనుషుల ద్వారానే దేవుడు రాయించినటువంటి గొప్ప అమూల్యమైన సత్యాలు ప్రియ దేవుని సంగం. అనగా వాడు కుయుక్తిగా ఒక సర్పము ఎంత కుయుక్తి, ఎంత తెలివిగా ఉంటుందంట, అలాగ వాడు కుయుక్తిగా ప్రతి మనిషిని చెరసనికి గర్జించు సింహంలో వాడు తిరుగుతూ ప్రతి మనిషిని నాశనం చేస్తూ మొదటి నుండి వాడు నరహంతకుడుగా ఉన్నాడు ఈ యొక్క అపవాది వాడు. చూడండి, కొరింథీ అదే 11వ అధ్యాయం 2వ కొరింథీ 14వ వచనం ఒక మాట మనం చదువుకున్నాం. అదే అధ్యాయంలో 14వ వచనం. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుచున్నాడు. ఇది ఇంకా దీని కాడంగా బోల్తా పడనటువంటి మనిషి లేడు. ఈ సాతాను కాని కాడ ఇంకా బోల్టా పడే, ఇది నిజమా అన్నట్టు బోల్టా పడే మనిషి లేకుండా పోతాడు. వాడు డైరెక్ట్ దేవుని వేషం వేసుకొని మనుషులను నాశనం చేస్తారంట. దేవుని వేషం, దేవునిలాగా కనపడతాడు. కానీ దేవునిలా కనపడిన వారి ఆలోచన, వారి ప్రవర్తన, వారి మాట తీరు ఎన్ని పసిగట్టగలిగిన వారమైతే వాడు దేవుడిలాగా కనపడి ఇంకా ఎన్ని విధాలైన వాడు రూపులు మార్చుకొని ఆయన
ఆయన వారి ఆ అపవాద కుయతంత్రములని మనము ఎరిగిన మనమైతే వాడు ఎన్ని రకాలుగా అవతారాలు ఎత్తినా మనము యోబు గారి వలె ఉండవచ్చు. కనుక ఈ దేవుడు చూడండి ఎంత గొప్పదైన ఆశ్చర్యకరమైన మాట ఆయన వ్రాయించినాడంటే, ఇది ఆశ్చర్యం కాదు, ఇది ఆశ్చర్యపడాల్సిన పడలేదు. వాడు దేవునికి దూత వేషం వేస్తాడు, ఆశ్చర్యం కాదు. సాతాను గాడు వాడే అంట వెలుగుదూత వేషము ధరించుచున్నాడు. వెలుగుదూత వేషం వేసి వాడు నిత్య నరకానికి సులువుగా వారి కంటే గట్టిగా కేకలేనికి తెలుసుకొని పోతున్నాడు అపవాది. అంత దరిద్రుడు అపవాదిగాడు. ఎవడయ్యా ఈ అపవాదిగాడు అంత దరిద్రుడు అంటే, ఎవడైతే పాపపు ఆలోచనలు చెడ్డ ఆలోచనలు ఏ మనిషిలో ఏ వ్యక్తిలో ఉంటాయో వాడే అపవాది. కొత్తగా ఆకాశం నుంచి ఊడిపడదు. మన పక్కన ఉండొచ్చు, మన ఇంట్లో ఉండొచ్చు. ఎవరి మనసులో అయితే, ఎవరి హృదయంలో అయితే, ఎవరి తలంపుల్లో అయితే చెడ్డ ఆలోచన కలిగి ఉంటాడో వాడే అపవాది. మరి సులువుగా మనం పట్టగలుగుతాం. దేవుడి వాక్యం చేత ఆ జ్ఞానం పొందుకోగలం. చివరిగా ఒక్క మాట మనం చూసుకొని ముగించుకుందాము. ఈడు అపవాది గాడు ఇంకా ఎంత ఘోరమైన పాపలో మనం చూస్తాం. చూడ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. వీడు అంత క్రూరుడైన పాపి వీడు అపవాది గాడు. ప్రకటన గ్రంథము ఇది చాలా, ఈ వాక్యం కూడా ఇందాక మళ్ళీ మంచి శక్తి కలిగినటువంటి వాక్యం ప్రియ దేవుడి సంగమా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఎప్పుడైతే వాడు పరలోక రాజ్యములో దేవుని కన్నా పై స్థానంలో ఉండాలని ఆలోచించడం ఎప్పుడైతే వాడిని ఈడ్చి బయటికి లాగేసినప్పుడు మన యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఆ కెరూబు స్థానాన్ని మన క్రీస్తు ప్రభు వారు మన తండ్రిని పిలప్ చేస్తూ వచ్చారు. అంటే ఆ ఆరాధన కానివ్వండి, ఆ యొక్క నమ్మకమైన దేవుని కుమారుడుగా కానివ్వండి, నా కుమారుడు తప్పు చేయడు, నా బిడ్డ తప్పు చేయడు, నా బిడ్డ లోకాన్ని రక్షించే దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నా కుమారుడు, నా బిడ్డ అని అదే నమ్మకంతో తిరిగి మనిషిగా భూమి మీదకి వేసి ఆ తప్పు చేయనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి మీద ఉన్నటువంటి నమ్మకం తండ్రికి సాతాను కానీ పడవేసిన తర్వాత మన క్రీస్తు అయినయ్య అంతా కూడా క్రీస్తు చూస్తూ వచ్చినాడు. ఇక్కడ ఏంటంటే విషయము, ఒక విషయం ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. ఆ విషయం ఏంటంటే చూడండి, పరలోకం నుండి ఒక శబ్దము ఇలాగ చెప్తా విన్నాడు యోహాను భక్తుడు. చూడండి ఏమి విన్నాడంట, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట, రాత్రింబవళ్ళు దేవుని ఎదుటంట ఈ అపవాదిగాడు మన సహోదరుల మీద నేరము మోపువాడై ఉన్నాడంట. వానికి ఏం పని అంట, పరలోక రాజ్యంలో దేవుని దగ్గర ఉంటాడంట. యేసు ప్రభు కూడా దేవుని పక్కలోనే ఉంటాడు. నీతిమంతుల విషయమై, ఆయన పిల్లల విషయమై విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అయ్యా తండ్రి, మన కుమారుడే, రక్షణ తీసుకున్న బిడ్డే ప్రభువా తండ్రి, వీరి ప్రతి విషయంలో విజ్ఞాపన చేస్తుంటాడు. వారు మంచి కానీ చెడు కానీ ఏదైనా తండ్రికి విజ్ఞాపన చేస్తుంటాడు, తెలియపరుస్తూ ఉంటాడు. అలాగే మన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లాగానే ఈ అపవాది వాడు కూడా ఏం చేస్తుంటాడంట, రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద అనగా ఆయన రక్షణలో ఉన్న పిల్లల మీద కూడా అంట, తండ్రి ఇదిగో ఈడు భూలోకంలో ఉన్నప్పుడు ఇదే ఈ పాపం చేసినాడు, ఇది నీ దగ్గర పెట్టుకున్నావే, ఇదిగో ఈ యొక్క ఘోరమైన పాపం చేసినాడు, వీడు చేయని పాపం అంటే లేదు, ఇప్పుడు నీ దగ్గర పరలోక రాజ్యం పెట్టుకుని వీడు రావాల్సింది నరకానికి కదా అని విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట. ప్రతి నీతిమంతుని మీద సాయం చెప్తుంటాడంట. రాత్రి పగలు అదే పని అంట వానికి.
వాడు పరలోక రాజ్యంలో రాత్రింబగళ్ళు చెడ్డ పని చేస్తుంటాడు. ఈ భూలోకంలో కూడా రాత్రింబగళ్ళు ఆ చెడ్డ పని చేసేదానికి పురిగొలుపుతూ ఉంటాడు. వాడిది ఇక్కడ చెడ్డ పనే, పరలోక రాజ్యంలో చెడ్డ పనే. ఇంత ఘోరమైన పాపి. అందుకే ఈ అపవాదిగాడు మొదట నుండి వాడు నరహంతకుడు, ఎన్నో ఆత్మలను నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ అపవాదిగాడు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం చేత కట్టబడుతూ దిద్దబడుతూ సాతాను గారి కుతంత్రములు మంత్రతంత్రములన్నీ గుర్తించిన గలవారమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అటు స్థితిలో మనము పరిశుద్ధ ఆత్మను పొందుకొని ముందుకు వెళ్తాము. దేవుడి కొద్ది మాటలను దీవించుడుగా కాలంలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన. మహాకృప కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, స్తోత్రాలు వందనాలు. అవును తండ్రి, వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. అవును తండ్రి, మీరు కూడా తండ్రి ప్రభువా యేసయ్య గర్జించు